నమస్తే వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు ప్రధాని ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు జాతీయ నేతలు మూడు బలమైన పార్టీలు ముక్కోణపు పోరు ఒకరు పట్టు కోసం పోరాటం మరొకరు ఉనికి కోసం ఆరాటం ఇంకొకరు అధికారం కోసం ఉబలాటం పొగబట్టిన ప్రాంతాన్ని తమ గుప్పెట్లో ఉంచుకునేందుకు ఎవరి వ్యూహాలు వారివే పొల్యూటెడ్ స్టేట్లో మెజారిటీ సీట్ల కోసం ఎవరి రాజకీయాలు వారివే దేశాన్నేలుతున్న దేశ రాజధానిలో అధికారంలో లేని పార్టీ ఒకటైతే దేశమంతా లేకున్నా దేశ రాజధానిలో సత్తా చాటిన పార్టీ మరొకటి నాడు రాజధానితో పాటు రాజ్యాలనేలి నేడు రెండిటిలో అధికారాన్ని కోల్పోయిన పార్టీ ఇంకొకటి ఈసారి పాలనా కేంద్రంలో ఈ పార్టీల పరిస్థితి ఎలా ఉండబోతోంది పరిస్థితిలో మార్పు ఎలా వస్తుంది పాత పద్ధతే కంటిన్యూ అవుతుందా జెండాలు మూడు ఎజెండాలు మూడు లక్ష్యం ఒక్కటే దేశంతో పాటు దేశ రాజధానిని ఏలాలని ఒక పార్టీ చూస్తుంటే దేశాన్ని ఏలుతున్న పార్టీని దేశ రాజధానిలో అడుగు పెట్టనివ్వకూడదని ఓ పార్టీ కంకణం కట్టుకుంది పూర్వ వైభవాన్ని పొంది పాతుకుపోవాలని ఇంకో పార్టీ లెక్కలు వేస్తోంది పొత్తులు వీడి కత్తులు నూరుతూ సమరానికి సై అంటున్నారు ముగ్గురు నేతలు ఎవరు ఏ జట్టో తెలియదు ఎవరి రాజకీయం ఏంటో అర్థం కాదు జట్టు వీడి సిగపట్లు పట్టుకుంటున్న పార్టీలు రెండైతే ఈ సిగపట్ల మధ్య సందట్లో సడేమియా అంటోంది మరో పార్టీ మరి ఈసారైనా ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందా నాలుగోసారి కేజ్రీ క్రేజీ హిట్ కొడతాడా హస్తినను హస్తగతం చేసుకుంటుందా హస్తం పార్టీ లెట్స్ వాచ్ దేశ రాజధాని ఢిల్లీలో అసలైన ఎన్నికల ఫీవర్ మొదలైంది గడ్డకట్టే చలిలోనూ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది మరోసారి ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకునేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది మరోవైపు లోక్సభ ఎన్నికల ఫలితాలను అసెంబ్లీలో పునరావృతం చేసి 25 ఏళ్ల తర్వాత హస్తినను కైవసం చేసుకోవాలని బీజేపీ శ్రమిస్తోంది క్రితం కోల్పోయిన ప్రభను మళ్లీ తిరిగి తెచ్చుకునేందుకు హస్తం పార్టీ సైతం కష్టపడుతోంది 70 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది కాంగ్రెస్ సైతం మంచి ఫలితాలను సాధించి కింగ్ మేకర్ అవ్వాలని ప్రయత్నిస్తోంది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికలు కఠిన పరీక్షగా మారాయి 2015-2020 ఎన్నికల్లో 70 స్థానాలకు 67, 62 స్థానాలను గెలిచి అసాధారణ ఫలితాలను అందుకున్న ఆప్ ఈసారి మాత్రం అవినీతి ఆరోపణలు నేతల అరెస్టులు వలసలతో గడ్డు పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొంటోంది గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లోనూ ఢిల్లీలోని మొత్తం 7 ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోతోంది రాజధానిలో తమకు కంట్లో నలుసుగా మారిన ఆప్ను ఈసారి ఓడించాలని గట్టి పట్టుదలతో బీజేపీ ఉంది పరివర్తన మార్పు నినాదంతో బీజేపీ ఈ ఎన్నికలకు వెళ్తోంది 10 ఏళ్ల క్రితం వరకు ఢిల్లీలో 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత 2 అసెంబ్లీ ఎన్నికలు 3 పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్కటంటే ఒక్క స్థానాన్ని గెలుచుకోలేదు ఈసారి ఎలాగైనా హస్తినలో పూర్వ వైభవం సాధించాలని హస్తం పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తోంది ఫిబ్రవరి 5న ఎన్నికలు 8న ఫలితాల ప్రకటన ఎలా ఉంటుందనే దానిపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది దీర్ఘకాలం పాటు బీజేపీలో పట్టు ఉండి తర్వాత కాంగ్రెస్ హ్యాట్రిక్లు చూసి ఆ పైన శాసనసభ వరకు ఆమ్ ఆద్మీ పార్టీ కంచుకోటగా కనిపించిన ఢిల్లీ ఇప్పుడు ఎటువైపు పయనిస్తోంది స్థానికంగానే కాక దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించిన ఆప్ ఇక్కడ తన పట్టు నిలబెట్టుకుంటుందా సీబీఐ ఈడీ కేసులలో వరుసగా సవాళ్లనెదుర్కొని పదవిని వదులుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఈ ఎన్నికలను ఎలా ప్రభావితం చేయబోతున్నారు అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్య పోరుతో నలిగిపోతున్న ఢిల్లీ వాసులు ఈసారి ఎటువైపు నిలవబోతున్నారన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి
మూడు పార్టీల మధ్య పోటీ అంటున్నా వాస్తవంగా బీజేపీ ఆప్ల మధ్య కీలక సమరం జరగబోతుందని విశ్లేషకులు అంటున్నారు. 2020 ఎన్నికల్లో ఆప్కు 53.57%, బీజేపీకి 38.5% ఓట్లు రాగా కాంగ్రెస్కు కేవలం 4.26% ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ లోక్సభ స్థానాలన్నీ తెచ్చుకున్నా గతంలో లాగే శాసనసభలో నిలుస్తుందా లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ, టీఎంసీలు ఆప్ను బలపరుస్తున్నాయి. కాంగ్రెస్ విషయానికొస్తే ఇటీవల హర్యానా శాసనసభ ఎన్నికల్లో ఆప్కు కనీస స్థానాలు కేటాయించేందుకు నిరాకరించింది. తర్వాత మహారాష్ట్రలోనూ అంతే జరిగింది. తాను బలంగా ఉన్న చోట్ల ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకోకుండా తను లేని చోట మాత్రం ఇతరులు ఇవ్వాలని కోరుకోవడాన్ని కూటమి పార్టీలు తప్పుపడుతున్నాయి. దీంతో హస్తినలో ఆప్, కాంగ్రెస్లు తలపడుతున్నాయి. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి ఢిల్లీ రోడ్ల మరమ్మతుల సాకుతో ప్రియాంక పట్ల అభ్యంతరకరంగా మాట్లాడడం, ప్రస్తుత ముఖ్యమంత్రి అతీషీని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో ఢిల్లీ రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. దీంతో బీజేపీ వ్యూహాత్మకంగా ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అతీషీని అధికార నివాసం శేష్మహల్లోకి వెళ్లకుండా అడ్డుకుని రచ్చ చేసింది. కాంగ్రెస్, బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థులెవరో చెప్పలేదు గాని ఆప్ మాత్రం మళ్లీ కేజ్రీవాల్ను మరోసారి సీఎం చేయాలన్న నినాదంతో ముందుకు వెళ్తోంది. ఇందుకోసం పంజాబ్ ముఖ్యమంత్రి మాన్తో సహా 70 మంది ఆప్ ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. పొలిటికల్ స్టార్టప్ లాంటి ఆప్ 10 ఏళ్ల తర్వాత ఎలా తన స్థానం కాపాడుకుంటుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. 2027లో పంజాబ్ ఎన్నికలు వస్తాయి గనుక ఢిల్లీని పోగొట్టుకుంటే అక్కడ నష్టం జరుగుతుందనే అంచనా ఆప్లో ఉంది. వరుస ఆరోపణల తర్వాత ఆ పార్టీ కూడా కొంత ఆత్మ విమర్శ చేసుకుంటుందా లేదా అన్నది ముఖ్యమైన విషయం. షావుకారుల పంచాయతీతో చింతపండు రేటు తగ్గినట్లు ఇండియా కూటమిలో లుకలుకలు ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ పార్టీకి మేలు చేసేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఆప్ పోరు మధ్య ఢిల్లీలో కమలం వికసించే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి. మరి ఈ గండం నుంచి ఆప్ ఎలా గట్టెక్కబోతోంది? ఢిల్లీలో కాంగ్రెస్కు ఉన్న అవకాశాలు ఏంటి? హస్తినగడ్డపై బీజేపీ కాషాయ జెండా ఎగరవేయబోతోందా? లెట్స్ వాచ్. మహారాష్ట్ర, హర్యానాలో కుమ్ములాడుకుని బీజేపీకి లాభం చేకూర్చిన ఇండియా కూటమి ఇప్పుడు ఢిల్లీలో కూడా బీజేపీకే మేలు చేసేలా కనిపిస్తోంది. ఎన్నికలొచ్చిన ప్రతిసారి సీట్ల పంపకాల విషయంలో ఇండియా కూటమిలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో కూటమి సారథి కాంగ్రెస్ పార్టీపై దాని మిత్రపక్షాల్లో అసహనం, అసంతృప్తి నెలకొంది. అందుకు కాంగ్రెస్ పార్టీ తీరు, వ్యవహార శైలే కారణమని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ, పార్లమెంట్ సీటు గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఉన్న 7 సీట్లలో ఏకంగా 3 సీట్లను కాంగ్రెస్ పార్టీకి కేటాయించి ఆమ్ ఆద్మీ పార్టీ తన ఉదార స్వభావాన్ని చాటుకుంటే, పొరుగునే ఉన్న హర్యానా రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను దరి చేర్చుకోకుండా కాంగ్రెస్ తన కుటిల నీతిని ప్రదర్శించింది. రాజకీయ ప్రత్యర్థిని ఒంటరిగా ఢీకొట్టలేనప్పుడు భావ సారూప్యత కలిగిన పార్టీలతో జట్టు కట్టడం, ఒంటరిగా ఎదుర్కోగలం అనుకున్నప్పుడు దూరం చేయడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. అందుకే విపక్ష కూటమికి నేతృత్వం వహించే పార్టీనే కాదని ఎస్పీ, టీఎంసీ వంటి పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగిన వారితో పాటు దేశంలోని నలుమూలల నుంచి వచ్చి స్థిరపడిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో తూర్పు యూపీ, బీహార్, జార్ఖండ్ ప్రాంతాలతో కూడిన పూర్వాంచల్ ప్రాంత వాసుల సంఖ్య ఎక్కువ. అలాగే 2 మహారాష్ట్ర, బెంగాల్, 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. వారంతా తమ తమ రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీకి మద్దతుదారులుగా ఉంటారు. ఢిల్లీలో ఆ పార్టీలు లేవు కాబట్టి జాతీయ పార్టీలో తమకు నచ్చిన పార్టీని ఎంచుకుంటూ ఉంటారు. ఒకవేళ తాము ఇష్టపడే పార్టీ ఢిల్లీలో ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తే ఆ పార్టీకి ఓటేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల మద్దతు ఎంతో కొంత ఓటు బ్యాంకును ప్రభావితం చేసి ప్రయోజనం కల్పిస్తుంది.
సమాజ్వాదీ మద్దతు కారణంగా ఢిల్లీలో నివసించే యూపీకి చెందిన ప్రజలు ప్రభావితమై ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే ఢిల్లీలో నివసించే బెంగాలీ ఓటర్లను తృణమూల్ కాంగ్రెస్ చాలా వరకు ప్రభావితం చేయగలుగుతుంది. స్థానికేతర రాజకీయ పార్టీలు తమ ఓటర్లు ఉన్నారు కదా అని తమది కాని రాష్ట్రంలో పోటీ చేసినా ప్రయోజనం ఉండదు. వ్యక్తిగతంగా విశేష ప్రజాదరణ కలిగిన నేత ఉంటే తప్ప గెలిచే అవకాశాలు కూడా ఉండవు. అందుకే తమతో భావ సారూప్యత కలిగిన పార్టీలకు మద్దతు ప్రకటిస్తూ ఉంటాయి. అవసరమైతే ప్రచారం కూడా చేస్తుంటాయి. ఆప్ తరపున ప్రచారం చేసేందుకు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సభలు నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం చేయగా ఈసారి కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు సీఎం, డిప్యూటీ సీఎం హోదాల్లో వచ్చి మరీ ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు. సీఎం అభ్యర్థి లేకున్నా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ట్రాక్ రికార్డ్ బీజేపీకి ఉంది. ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అందుకు నిదర్శనం. ఢిల్లీలోనూ అదే వ్యూహంతో కమలదళం బరిలోకి దూకింది. ప్రధాని మోడీ ఫోటోతో హస్తిన ప్రజలకు చేరువయ్యే యత్నం చేస్తోంది. ఢిల్లీలోనూ బీజేపీ గెలిస్తే డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని చెబుతోంది. తద్వారా దేశ రాజధాని అభివృద్ధి పైన వేగాన్ని పుంజుకుంటుందని అంటోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన వంటి పథకాలతో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. ఈ అంశాన్ని ప్రజలకు బీజేపీ క్యాడర్ గుర్తు చేస్తోంది. మొత్తం మీద మోదీకున్న జనాదరణనే కమలదళం ఎక్కువగా నమ్ముకుంది. వాస్తవానికి అరవింద్ కేజ్రీవాల్ స్థాయి కలిగిన నేత ఢిల్లీ బీజేపీలో లేరు. అందుకే సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు కాషాయ పార్టీ వెనకాడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం అభ్యర్థి లేనందున కేజ్రీవాల్ కంటే ఎక్కువ జనాకర్షణ కలిగిన ప్రధాని మోదీ పేరు, ఫోటోతో ప్రజల్లోకి వెళ్తేనే ఎక్కువ మైలేజ్ వస్తుందనే అంచనాలతో కమలదళం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే సీఎం అభ్యర్థి లేకపోవడం వల్ల బీజేపీకి కొంతమేర నష్టమే జరగొచ్చనే విశ్లేషణ వెలువడుతోంది. నీతి నిజాయితీ కలిగిన నికార్సైన నేతగా ఆప్ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనను తాను చూపించుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఆ ప్రభుత్వంలోని కీలక నేతలపై కేసులు వంటి అంశం ఆయనకి ఈసారి పెను సవాళ్లుగా మారనున్నాయి. ఆ ప్రభుత్వంలో ఏకంగా సీఎంను మార్చేంతగా సంక్షోభం వచ్చింది. కేజ్రీవాల్ కొంతకాలం పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ ఢిల్లీ ప్రజల దృష్టిలో పడలేదని భావించడం తప్పే అవుతుంది. తప్పకుండా వీటి ప్రభావం ఓటర్లపై ఉంటుంది. అందుకే ఆ ప్రభుత్వంపై అవినీతి మరక ఉందంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ సైతం ఒంటరిగా పోటీ చేసి ఆప్ ఓట్లను చీల్చేందుకు సిద్ధమైంది. ఇవన్నీ ఆప్కు ప్రతికూలించే అంశాలే. ఇక ఆప్ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ఉన్నంత మాత్రాన ఈ అంశాలను పక్కన పెట్టలేమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ నాయకత్వంతో పాటు ఆప్ పాలనా కాలంలో జరిగిన పరిణామాలను సైతం లెక్కలోకి తీసుకుని ఎన్నికల్లో తీర్పిస్తారని అంటున్నారు. అయితే ఢిల్లీలోని స్థానిక సమస్యలపై గళమెత్తే పార్టీగా ఆప్ మంచి పేరు సంపాదించింది. ఇది ప్లస్ పాయింట్గా మారొచ్చు. ఒకవేళ అవినీతి ఆరోపణలు ఆప్కు మైనస్ పాయింట్లుగా మారితే అవి బీజేపీకి కలిసొచ్చే అవకాశాలుంటాయి. తాగునీటి సమస్య, కాలుష్యం వంటి అంశాలతో ఆప్ సర్కారుపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకతను సైతం కమలదళం ఓట్లుగా మార్చుకునే ఛాన్స్ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు ఉన్నది ఉన్నట్టు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు ఢిల్లీలో కూడా విజయం సాధించేందుకు చాలా సమీకరణాలే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికలను ముస్లిమ్స్ ప్రభావితం చేయనున్నారు. వీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే అధికారంలో వచ్చే అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత ఆప్లకు అండగా నిలిచిన ముస్లిమ్స్ ఇప్పుడు ఎటువైపు నిలుస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఢిల్లీలో మరోసారి ముస్లిం ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఢిల్లీలో 21.6 లక్షల మంది ముస్లిం ఓటర్లున్నారు. వీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగినా ముస్లింలు బీజేపీకి ఓటు వేయరని అందరికీ తెలిసిన విషయమే. గత దశాబ్దం పైగా ముస్లిం ఓట్లు ఆప్కే పడుతున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తూ ఉండడంతో ముస్లిం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.
గతంలో బీజేపీకి వ్యతిరేక స్టాండ్ తీసుకున్న ఆప్ వైపు ముస్లిం ఓటర్లు నిలబడ్డారు. అయితే ఈసారి కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలున్నాయి. ఢిల్లీ జనాభాలో 12.9% మంది ముస్లింలున్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు మైనార్టీ ఓట్లను పొందడానికి కష్టపడుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లుండగా అందులో 6 నియోజకవర్గాల్లో 50% కంటే పైగా ముస్లిం జనాభా ఉంది. సీలంపూర్లో 50% మంది ముస్లింలున్నారు. ఇక ఆ తర్వాత మాతియా మహల్లో 48%, ఓఖ్లాలో 43%, ముస్తఫాబాద్లో 36%, బాలీమారన్లో 38%, బాబర్పూర్లో 35% మంది ముస్లింల జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 6 నియోజకవర్గాలను ఆప్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ 6 నియోజకవర్గాలే కాకుండా సీమాపురి, గాంధీనగర్, చాందనీ చౌక్, సదర్ బజార్, వికాస్పురి, కార్వాల్ నగర్లో కూడా ముస్లిం జనాభా దాదాపుగా 25% ఉంది. ఈ నియోజకవర్గాలన్నింటినీ గెలవడానికి ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ కూడా ఢిల్లీ ఎన్నికల బరిలో నిలబడుతోంది. ఇది తప్పకుండా ఆప్ కాంగ్రెస్ ఓట్లను దెబ్బతీసే అవకాశాలు కనపడుతున్నాయి. సౌత్ ఈస్ట్ ఢిల్లీ గతంలో సీఏఏ, ఎన్ఆర్సీ ఆందోళనలకు కేంద్రంగా ఉంది. దేశం మొత్తాన్ని ఆకర్షించిన షాహీన్ బాగ్ ఆగ్నేయ ఢిల్లీలోనే ఉంది. ఇక్కడి ప్రజలు పాడైపోయిన రోడ్ల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఆప్కు మద్దతుగా నిలవడానికి తమదైన కారణాలు చెబుతున్నారు. ఆప్ ప్రభుత్వం ఇక్కడ పాఠశాలలను అభివృద్ధి చేసింది. ఉచితంగా కరెంటు, నీళ్లు, బస్సు ప్రయాణాన్ని అందించడం వల్ల తమ కుటుంబం చాలా లబ్ధి పొందిందని ఇక్కడి ప్రజలు అంటున్నారు. నార్త్ ఢిల్లీ, మాతియా మహల్, బాలీమారన్, చాందనీ చౌక్లు ఉత్తర ఢిల్లీలో కీలక నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు ముస్లిం కమ్యూనిటీకి కూడా ప్రధానమైనవి. ఇక్కడ పారిశుద్ధ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచిన తర్వాత కూడా ఇక్కడ సమస్యలు పరిష్కారం కాలేదు. మరోవైపు చాందనీ చౌక్ ప్రాంతంలో పార్కింగ్ సమస్య ఉంది. ఇక్కడి ముస్లింలు ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారన్న అంచనాలున్నాయి. గతంలో ఈ ప్రాంతం కాంగ్రెస్కు పెట్టని కోటలా ఉండేది. కానీ గత 3 సార్లు ఆప్ ఇక్కడి నుంచి గెలిచింది. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ ప్రజలు పేదలే కావడంతో పేదరికం ప్రాతిపదికన ఈ ఓట్లలో మెజారిటీ ఓట్లు ఆప్కు పడే అవకాశాలున్నాయి. గతంలో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఒక్కో కుటుంబం 2,000 నుంచి 2,500 వరకు వెచ్చించాల్సి వచ్చేది. అయితే ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఆ డబ్బులు ఆదా అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వాసులకు మంచినీటి కష్టాలు తీరినా భవిష్యత్తులో ఈ సమస్య మళ్లీ ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. మంచినీటి విషయంలో ఆప్, బీజేపీలు కొట్టుకొని ఢిల్లీలో తమను బలి చేశారన్న భావన ప్రజల్లో ఉంది. ఢిల్లీలో వైద్యం ఖరీదైన వ్యవహారం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మొహల్లా క్లినిక్లు ప్రవేశపెట్టింది ఆప్ సర్కార్. ఈ అంశం కూడా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఢిల్లీ ఎన్నికలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ముస్లింలుండడం, వారిలో మెజారిటీ పేదలే ఉండడంతో వారంతా ఆప్ వైపు నిలుస్తారా, లేక పోటీలో కాంగ్రెస్ ఉండడంతో కాంగ్రెస్కు మద్దతు తెలుపుతారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముస్లిం ఓటు బ్యాంకులో దాదాపు 95% ఆప్ లేదా కాంగ్రెస్కొచ్చే అవకాశాలుండగా పార్లమెంట్ ఎన్నికల మాదిరిగా హిందూ ఓటు బ్యాంకును పోలరైజ్ చేయడంలో బీజేపీ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారమంతా ఉచితాల చుట్టూనే తిరుగుతోంది. అది మహిళలకు అందించే పథకాలపైనే పార్టీలు దృష్టి సారించాయి. ప్రజా సమస్యల గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. మహారాష్ట్రలో మహిళలకు ఆర్థిక సాయం అందించే లాడ్లీ బెహన్ పథకం విజయవంతమైందనే ప్రచారం నేపథ్యంలో అదే దిశగా ఢిల్లీలోని పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత విద్యుత్, ఇతర సంక్షేమ పథకాలపై ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ మొదలైంది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాల కోసం పెద్దగా చర్చలు జరగకపోవటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ వరాల జల్లు కురిపిస్తున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ రకాల హామీలిస్తున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అయితే మరిన్ని ఉచితాలను రూపకల్పన చేస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలకు సంధించిన మోదీ గ్యారంటీనే ఢిల్లీ కోసం మరోసారి సిద్ధం చేసింది బీజేపీ. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గ్యారంటీ పేరుతో ఎన్నికలకు సిద్ధమైంది. ఉన్న హామీలకు తోడుగా మరిన్ని ఉచితాలు ప్రకటించనుంది. ఆప్ మేనిఫెస్టోలో 8 నుంచి 10 హామీలుండనున్నాయి. మహిళలకు ఉచిత విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య, తీర్థయాత్రలు, బస్సు యాత్రతో పాటు మౌలిక సదుపాయాల కల్పన ఉండనుంది. ముఖ్యంగా ఈసారి 2 ప్రధాన పథకాలు ప్రారంభించేందుకు యోచిస్తోంది. ఆప్ మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పేరుతో 2 పథకాలు ప్రారంభించనుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవుడి పర్ చర్చ అనే పేరుతో ఉచితాలపై చర్చను ప్రారంభించాలని ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రస్తావించిన ఉచిత పథకాలు ప్రధానంగా విద్యుత్, వైద్యం, విద్య, మహిళలకు రవాణా వంటి అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ద్వారా మహిళలకు నెలకు 2100 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వృద్ధులకు ఉచిత వైద్యం అందించే సంజీవని యోజన అమలు చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. అదనంగా దేవాలయం, గురుద్వారా పూజారులకు జీతంలో పెంపు, సెక్యూరిటీ గార్డులను నియమించుకునేందుకు నివాస సంక్షేమ సంఘాలకు ఆర్థిక సాయం అందించే ఆర్థిక పథకాన్ని కూడా ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఉచితాలపై పోటీలో భాగమైంది. మహిళల కోసం ప్యారీ దీదీ యోజన పేరుతో నెలకు 2500 ఆర్థిక సాయం అందించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జీవన్ రక్షా యోజన కింద 25 లక్షల బీమా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని వెల్లడించింది. నిరుద్యోగ యువతకు యువ ఉడాన్ యోజన పేరుతో ప్రతి నెల 8500 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. ముందు ఉచితాలపై నిర్లక్ష్యంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఉచితాలపై సన్నాహాలు మొదలుపెట్టింది. ఉచిత హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వాటిని ఫ్రీకి రేవ్డీలుగా అభివర్ణించారు. అయితే తాము ఎన్నికల్లో గెలిస్తే వాటన్నింటినీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ సంక్షేమ పథకాల ముసుగులో కుంభకోణాలకు పాల్పడిన వాళ్ల భరతం పడతామన్నారు. ఈ ఎన్నికల్లో నెలకొన్న హోరాహోరీ పోటీ వల్లే ఉచిత సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని మోడీ చెప్పారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్న రాజకీయ పార్టీలు ఉచిత హామీలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. త్వరలోనే బీజేపీ తమ మేనిఫెస్టో విడుదల చేయనుంది. అందులోనూ పలు ఉచిత హామీల ప్రస్తావన ఉంటుందని తెలిసింది. ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయం వంటి హామీలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని తెలుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఉచితాలపై చర్చ చేస్తుండగా ఢిల్లీని వేధిస్తున్న అనేక సమస్యలు పెద్దగా ప్రస్తావనకు రాలేకపోతున్నాయి. ఢిల్లీలోని వాయు కాలుష్యం ఒక ముఖ్యమైన సమస్యగా మారింది. నగరంలోని చాలా ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. యమునా నదిలో అమోనియా స్థాయిలు పెరిగిపోవడం, నీటి శుద్ధి కేంద్రాలు వాటిని సరైన రీతిలో శుద్ధి చేయకపోవడంపై విమర్శలున్నాయి. వర్షాకాలంలో రోడ్లు దెబ్బతినడం, గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఢిల్లీలో శాంతి భద్రతల సమస్య కూడా మరింత తీవ్రమైంది. మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. అలాగే కొన్ని ముఠాలు అనేక దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజలు నగరంలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కోరుతున్నారు. ఢిల్లీ వాసులు, సామాజికవేత్తలు నగరాన్ని ఊపిరి తీసుకోనివ్వకుండా చేసే కాలుష్యం, నీటి కొరత, రోడ్ల సమస్యలు, శాంతి భద్రతల సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నారు. కాగా ఈ ఉచితాల మధ్య ప్రజల సాధారణ సమస్యలు విస్మరిస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.
ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.